హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చి చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క క్రియేటర్కి ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనే అంటాను. అండ్ ఎస్పెషల్లీ న్యూ బిగినర్స్ ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోస్ చేస్తున్నారు, మంచి కంటెంట్ తీసుకుంటున్నారు, కానీ మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావట్లేదు. దానికి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్రాపర్ కేటగిరీ అయితే ఇవ్వట్లేదండి. దానివల్లే మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీ ఛానల్కి గ్రోత్ కానీ రావట్లేదు. సో మనకి యూట్యూబ్లో జనరలీ 15 కేటగిరీస్ ఉన్నాయండి. సో యూట్యూబ్ వాళ్ళు 15 కేటగిరీస్ ఇచ్చారు. ఆ కేటగిరీస్ని బేస్ చేసుకొని మన వీడియో అన్నది మన ఛానల్ అన్నది ఏ కేటగిరీలోకి వెళ్తుందో సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా పెట్టుకుంటే కనుక మన రీచ్ అన్నది ఆ పర్టికులర్ ప్లేస్లోకే వెళ్తుందనమాట. సో దట్ మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, అలాగే వ్యూస్ వస్తాయి, వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ వస్తారు, అండ్ ఛానల్ మానిటైజేషన్ అన్నది చాలా సింపుల్గా అయిపోతుంది. సో దానికోసమే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్క కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆ కేటగిరీలో ఏ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి వీడియోస్ ఆ కేటగిరీలోకి వెళ్తాయి అన్నది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఆటోస్ అండ్ వెహికల్స్ అండి. ఆటోస్ అండ్ వెహికల్స్ అన్న కేటగిరీలోకి వచ్చేసరికి మనం ఇక్కడ మెకానికిజం గురించి కానీ, లేదంటే రిపేర్స్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఆటోమొబైల్స్ రివ్యూస్ ఇస్తాం కదండి, అలాంటి వీడియోస్ ఏమైనా చేస్తే కనుక మనం ఆ కేటగిరీలోకి మనం వీడియోస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి కామెడీ. సో ఈ కామెడీ కేటగిరీలోకి వచ్చేసరికి మనం కామెడీ వీడియోస్ తీసుకోవచ్చు, స్కిట్స్ తీసుకోవచ్చు, లేదంటే చూడండి ఇప్పుడు టెలివిజన్స్లో ఉండే జబర్దస్త్ కామెడీ స్కిట్స్ కానీ ఇలా కొంతమంది స్కిట్స్ తీసి యాడ్ చేస్తుంటారు కదా, అలాంటి కేటగిరీ, అలాంటి వీడియోస్ ఏం చేసినా కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. అండ్ అలాగే కామెడీ స్కిట్స్ కానీ కామెడీ ఫన్నీ వీడియోస్ ఏమైనా చేసినా కూడాను అవన్నీ కూడాను ఈ కేటగిరీలోకే వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండి. సో ఎడ్యుకేషన్కి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ చాలా పెద్ద కేటగిరీ అనమాట. ఇందులోకి చాలా అంటే చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి, చాలా ఉంటాయి. అవేంటి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ సంబంధించినవన్నీ కూడా వీడియోస్ కూడాను ఈ ఎడ్యుకేషన్ కేటగిరీలోకి వస్తాయి. అలాగే ఫ్యాక్ట్స్ వీడియోస్ చేస్తుంటారు చాలామంది. సో అలాంటి వీడియోస్ కూడాను ఈ కేటగిరీలోకే వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యన కొంచెం చాలామంది ట్రెండింగ్గా ఉంది, టైలరింగ్ వీడియోస్ చేస్తుంటున్నారు కదా. సో ఆ టైలరింగ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ కేటగిరీలోకే వస్తారనమాట. అలాగే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కదా, అలాంటి వీడియోస్ కూడా మనకి ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో వస్తాయి. నెక్స్ట్ మనీ మేనేజింగ్ వీడియోస్ కానివ్వండి, స్టాక్ మార్కెట్కి సంబంధించింది, లేదంటే కనుక స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, పేరెంటింగ్ టిప్స్ కానివ్వండి, హెల్త్ టిప్స్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినవి వస్తాయి. అలాగే ఈ మధ్యన సాఫ్ట్వేర్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నారు, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి కానీ, కొన్ని లైక్ ఏ సాఫ్ట్వేర్స్ ఎలా యూస్ చేయాలి, ఇలాంటివన్నీ టిప్స్ ఇస్తుంటారు కదా, అవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినవే అవుతాయి. అండ్ అలాగే డాన్సింగ్ ట్యుటోరియల్స్ చేస్తుంటారు. సో అవన్నీ కూడా ఎడ్యుకేషన్కే వస్తాయి. సింగింగ్ సంబంధించింది కూడా ఎడ్యుకేషన్ కేటగిరీలోకే వస్తుంది. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించినవి చెప్తుంటారు, ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తుంటారు కదా. సో అవన్నీ కూడా ఎడ్యుకేషన్ కేటగిరీలోకే వస్తాయి. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటారు కదండి, లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినవి ఎలాంటి ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఎడ్యుకేషన్ కేటగిరీలోకే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని బుక్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు, నెక్స్ట్ ఆస్ట్రాలజీ గురించి చెప్తూ ఉంటారు, న్యూమరాలజీ గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ ఎడ్యుకేషన్ అన్న కేటగిరీలోకే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను చెప్పడం, యోగా వీడియోస్ కూడాను మనకి ఎడ్యుకేషనల్కి సంబంధించిన కేటగిరీలోకే వస్తాయి. ఓకే, చూసారు కదండి ఎంత పెద్దదో ఎడ్యుకేషన్ ఉన్న కేటగిరీ. సో ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఏవైనా మీ వీడియోస్ ఉంటే కనుక తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్గా వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ అండి. సో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి వచ్చేసరికి ఇవన్నీ ఇక్కడ ఏంటంటే వెబ్ సిరీస్కి సంబంధించినవి, లేదంటే షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు చాలామంది, షార్ట్ ఫిలిమ్స్ సంబంధించినవి కానివ్వండి, ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ యానిమేషన్ వీడియోస్ చేస్తుంటారు, చిన్నపిల్లలవి రైమ్స్ చేస్తూ ఉంటారు,
ఇలాంటివన్నీ కూడాను ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలోకే వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటారు. మోరల్ స్టోరీస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పబ్లిక్ టాక్ లైక్ ఏదైనా రివ్యూ గురించి మాట్లాడినప్పుడు మూవీ రివ్యూ గాని, ఇంకేదైనా రివ్యూస్ గురించి మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంటారు కదా! సో, అలాంటి వీడియోస్ చేసినా కూడాను అది ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలోకే వస్తాయన్నమాట. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫిల్మ్ అండ్ యానిమేషన్. సో, ఎవరైతే యానిమేషన్ వీడియోస్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ ఈ కేటగిరీలోకి వస్తాయి. యానిమేషన్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసేసి షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ ఓన్ మూవీ చేస్తూ ఉంటారు కదా! అలాంటివన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్. సో, గేమింగ్ కేటగిరీ అండి. గేమింగ్ అనగానే మీకు అర్థమయ్యి ఉంటుంది కదా! గేమ్‌కి రిలేటెడ్ ఏ గేమ్ అయినా సరే, గేమింగ్‌కి రిలేటెడ్ వీడియోస్ ఏవైనా సరే గేమింగ్ కేటగిరీలోకే వస్తాయి. లైక్ ఏంటంటే కొంతమంది చూడండి గేమ్స్ ఆడి ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, PS5 గేమ్స్ ఆడి, ఇవన్నీ గేమ్స్ ఆడి వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు కదా! వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకే వస్తారు. అలాగే కొంతమంది లైవ్ గేమింగ్ చేస్తూ ఉంటారు. అవి కూడాను గేమింగ్ కేటగిరీలోకే వస్తాయన్నమాట. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి స్టైల్. హౌ టు అండ్ స్టైల్ మాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ అండి. సో, ఈ కేటగిరీలోకి వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను హౌ టు అండ్ స్టైల్ కేటగిరీలోకే వస్తారు. అలాగే బ్యూటీషియన్ సంబంధించింది, మేకప్‌కి సంబంధించినవి చెప్తుంటారు కదా! టిప్స్ కానివ్వండి, మేకప్ సంబంధించిన వీడియోస్ చేస్తుంటారు కదా! అవన్నీ కూడాను ఈ కేటగిరీలోకే వస్తాయి. అలాగే డీఐవై క్రాఫ్ట్ చేస్తుంటారు కదా! అండ్ ఆ క్రాఫ్టింగ్ వీడియోస్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసరికి ఏవైనా రిపేర్‌కి సంబంధించినవి చేస్తారు కదా! అలాంటి రిపేర్ వీడియోస్ చేసినా కూడాను ఈ కేటగిరీలోకే వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాషన్ రివ్యూ. సో, ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని యొక్క రివ్యూ ఇస్తుంటారు. లైక్ మీషో నుంచి కానీ, లేదంటే అమెజాన్ నుంచి కానీ, ఫ్లిప్‌కార్ట్ నుంచి కానీ ఏవైనా క్లోత్స్ తీసుకొని అండ్ అవి మనం రివ్యూ ఇస్తూ ఉంటాం కదా! అలాంటి వీడియోస్ చేసినా కూడాను అవి హౌ టు అండ్ స్టైల్‌లోకే వస్తాయి. నెక్స్ట్ నెయిల్ ఆర్ట్స్ కానివ్వండి, మెహందీ కోర్సెస్ కానివ్వండి, మెహందీ డిజైన్స్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడాను మనకి హౌ టు అండ్ స్టైల్ అన్న దాంట్లోకే వస్తాయి. సో, ఈ రిలేటెడ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో మీరు ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మ్యూజిక్. సో, మ్యూజిక్స్ అంటే ఆటోమేటిక్‌గా మీకు తెలిసిందే సాంగ్స్ సంబంధించింది, ఆల్బమ్స్ సంబంధించింది, ప్రైవేట్ ఆల్బమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను మనకి మ్యూజిక్‌లోకి వస్తాయి. అంటే ఏదైనా సరే మ్యూజిక్ సంబంధించింది ఏ వీడియో ఉన్నా సరే అది మ్యూజిక్ కేటగిరీలోకే వస్తదనమాట. ఓకే. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి న్యూస్ అండ్ పాలిటిక్స్. సో, న్యూస్ అండ్ పాలిటిక్స్ అన్న దాంట్లోకి ఎస్పెషల్లీ న్యూస్ ఛానల్ వాళ్ళకొస్తుందండి. అంటే న్యూస్ ఛానల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా రిపోర్ట్స్ ఇస్తున్నారనుకోండి, ఏదైనా సంబంధించిన వీడియోకి సంబంధించిన అంటే న్యూస్‌కి సంబంధించింది రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే కనుక ఈ న్యూస్ అండ్ పాలిటిక్స్‌లోకి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజం అనేసి. సో, ఇదేంటి అంటే నాన్ ప్రాఫిట్ అంటే ఎలాంటి ప్రాఫిట్ ఆశించని వాళ్ళు ఉంటారు. లైక్ ట్రస్ట్‌కి సంబంధించిన వాళ్ళు గానీ, ఆర్ఫనేజ్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలాంటివి కూడా వాళ్ళు ఆశించకుండా చేస్తుంటారు. లైక్ చూసారా? అలాంటి వీడియోస్ ఎన్‌జీఓస్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ కేటగిరీలోకే వస్తాయన్నమాట. ఆర్ఫనేజ్ కానివ్వండి, లేదంటే హెల్పింగ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా! హెల్ప్ చేసేవన్నీ అవన్నీ కూడా నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజం కేటగిరీలోకే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్ అండ్ బ్లాగ్స్. సో, పీపుల్ అండ్ బ్లాగ్స్ అన్నది ప్రతి ఒక్కరు ఎవరైతే బ్లాగింగ్ చేస్తారో అంటే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు కదండీ! వాళ్ళు లేదంటే ట్రావెల్ వ్లాగింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే గనక ఏ టైప్ ఆఫ్ వ్లాగింగ్ ఏదైనా అవ్వచ్చు. కుకింగ్ వ్లాగింగ్ కావచ్చు, డైలీ వ్లాగ్స్ కావచ్చు, ట్రావెల్ వ్లాగ్స్ కావచ్చు, ఫుడ్ ఛాలెంజెస్ కావచ్చు, గార్డెనింగ్ సంబంధించినవి కావచ్చు. ఇలాగా ఉంటాయి. లైక్ డివోషనల్ వీడియోస్ కానివ్వండి, రివ్యూస్ సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడాను ఈ కేటగిరీలోకే వస్తాయన్నమాట. సో, పీపుల్ అండ్ బ్లాగ్స్ కేటగిరీలోకి మోస్ట్ ప్రాబబ్లీ బ్లాగింగ్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి పెట్స్ అండ్ యానిమల్స్. సో, పెట్స్ అండ్ యానిమల్స్ సంబంధించింది ఏంటంటే మీకు పెట్స్ సంబంధించిన కేరింగ్, హౌ టు కేర్ అన్నది, లేదంటే పేరెంటింగ్ టిప్స్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ట్రైనింగ్ ఎలా ఇవ్వాలన్నది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఎక్వేరియంస్ గురించి కానీ, లేదంటే పర్టికులర్‌గా క్యాట్స్ గురించి, డాగ్స్ గురించి ఏమైనా వీడియోస్ చేస్తే కనుక అవన్నీ కూడా పెట్స్ అండ్ యానిమల్స్‌లో కేటగిరీలోకి వస్తాయి. అంటే యానిమల్స్ రిలేటెడ్ గానీ, పెట్స్ రిలేటెడ్ ఏవి వచ్చినా కూడా అవన్నీ ఈ కేటగిరీలోకే వస్తాయన్నమాట.
ఓకే. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందేంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. టెక్ వీడియోస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్‌లోకే వస్తుంటారు. ఈ కేటగిరీలోకి వస్తారు. నెక్స్ట్ హ్యాకింగ్ వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడాను ఈ కేటగిరీలోకే వస్తారు. నెక్స్ట్ యాప్‌కి సంబంధించిన రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన రివ్యూస్ ఇచ్చేవాళ్ళు గానివ్వండి, అవన్నీ కూడాను ఆహ్, ఈ కేటగిరీలోకే వస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి స్పోర్ట్స్. స్పోర్ట్స్ సంబంధించిన వీడియోస్ ఏవైతే చేస్తున్నారో లైక్ కోచింగ్ వీడియోస్ కానివ్వండి, లేదంటే ఇండోర్ అండ్ ఔట్‌డోర్ స్పోర్ట్స్ గేమింగ్ గురించి గానీ, టిప్స్ గురించి కానీ, హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ స్పోర్ట్స్ సంబంధించిన ఏ వీడియోస్ అయినా కూడాని స్పోర్ట్స్‌లోకి వస్తాయన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ వచ్చేసరికి ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ఇది ట్రావెల్ అండ్ ఈవెంట్స్‌లోకి వచ్చేసరికి ఏంటి అంటే మీరు మీ ట్రావెల్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు, ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు గానివ్వండి, ఏవైనా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు గానివ్వండి, ఇలాంటివన్నీ వీడియోస్ అన్నీ కూడాను ఈ కేటగిరీలో కానీ వస్తాయన్నమాట. సో, మీకు అర్థమైంది కదండీ! చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ కేటగిరీస్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీస్‌లో మీ వీడియోస్ గనక ఉంటే ఇప్పుడన్నా అర్థం చేసుకోండి మీ వీడియో ఏ కేటగిరీలోకెళ్తుంది అన్నది. సో, ఇలాగా మీరు మీ వీడియోని బట్టి ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే గనక మీ వీడియో అన్నది పర్టిక్యులర్‌గా పర్టిక్యులర్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. లేదు అంటే గనక మీరు ప్రాపర్ వీడియో గనక ప్రాపర్ కేటగిరీ గనక మీరు మెన్షన్ చేయలేదనుకోండి, మీ వీడియో అన్నది ఆ పర్టిక్యులర్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వలేకపోవడం వల్ల మీకు వ్యూస్ అయితే తక్కువొస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ రారు. మీ ఛానల్ గ్రోత్ అన్నది స్లో అయిపోతుంది. సో, మీకు ఈ వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎంతవరకు మీకింకా డౌట్స్ ఉంటే కనుక ఇంకా ఈ ఛానల్ ఏ కేటగిరీలోకి వస్తుందన్నది మీకు ఇంకా కన్‌ఫ్యూజన్‌గా ఉంటే నాకు అది కమెంట్ చేస్తే కనుక తప్పకుండా నేను ఏదో ఒక హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గానే అనిపించిందని అనుకుంటున్నాను. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.